Hi friend, how are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to techvision.tutorials of YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel, you can learn tutorials related to computers, Android phones, and also advanced technology. If you an Android user, please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ విజన్ ట్యుటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరికొత్త అంశంతో నేను ముందుకొచ్చాను. నేను మీ శివయ్య. ఫ్రెండ్స్, మనం ఒక ఈమెయిల్ అనేది వాడుతూ ఉంటాం. ఇప్పటివరకు ఆ ఈమెయిల్లో మనకు కావాలంటే నెట్కి వెళ్ళి లేదా మనం సిస్టమ్ ఉంటే సిస్టమ్ నుంచి మనం పాస్వర్డ్స్ చేంజ్ చేసుకుంటాం. సో ఇది మనం వాడుతున్న ఈమెయిల్కి మనం మొబైల్ నుంచే మనం పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం మరి ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా మరి మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో అందుకోసం నేను ఇప్పుడు యాప్స్ని ఓపెన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ జీమెయిల్ అనేంతవరకు కూడా నేను రైట్ సైడ్కి నావిగేట్ చేసుకుంటూ వచ్చాను. సింగిల్ ఫింగర్తో స్వైప్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ జీమెయిల్ అనే దాని దగ్గర నేను డబుల్ ట్యాప్ చేసి సింగిల్ ఫింగర్ డబుల్ ట్యాప్తో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ నావిగేషన్ రోర్ అని వచ్చింది. ఇక్కడ ఈ ఓపెన్ నావిగేషన్ రోర్ దగ్గర నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. నావిగేషన్ మెన్యూ జీమెయిల్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి చూసుకుంటూ వెళ్దాం వరుసనే మనం. ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. డబుల్ క్లిక్ చేసి ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. సెట్టింగ్స్, మోర్ ఆప్షన్స్, జనరల్ సెట్టింగ్స్, currysiva@gmail.com. ఇది నా మెయిల్ ఐడి, ఒక మెయిల్ ఐడి. deepusunshining@gmail.com. deepusunshining@gmail.com. సో ఇక్కడ నేను దీనికి పాస్వర్డ్ మారుద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేశాను. అగైన్ రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. మళ్ళీ మోర్ ఆప్షన్స్, అకౌంట్. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. ఓకే, గూగుల్ అకౌంట్, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ అయింది. అగైన్ మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వెళ్తాను. దీపు సన్షైనింగ్ కరెంట్ అకౌంట్ కూడా ఇప్పుడు ఇదే ఉంది. అంటే ఇప్పుడు నేను కరెంట్ అకౌంట్ ఇది ఓపెన్ చేశాను కాబట్టి కరెంట్ అకౌంట్ ఇది చూపించింది. డన్. సో కరెంట్ అకౌంట్ ఇది పెట్టుకోవడానికి మనకి డన్ చేయమంటాను. కరెంట్ అకౌంట్ పెట్టుకోవడానికి నేను రైట్ సైడ్ స్వైప్ చేస్తాను. సెలెక్టెడ్ హోమ్, పర్సనల్ ఇన్ఫో మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు. సో పర్సనల్ ఇన్ఫో మీద నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. నేమ్ దీపు సన్షైనింగ్, అంటే ఆ దీపు అనే పేరుతో నేను ఇక్కడ నేమ్తో ఓపెన్ చేశాను. బర్త్డే జనవరి 10th 1995. జెండర్ ఫీమేల్. సో ఇక్కడ నేను మా రిలేటివ్స్ది పేరుతో నేను ఓపెన్ చేసుకున్నాను, తన పేరుతో. సో మళ్ళీ అగైన్ రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. లాస్ట్గా December 24th 2015లో నేను మార్చాను పాస్వర్డ్. సో ఇక్కడ పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ అన్న దగ్గర నేను పాస్వర్డ్ ఎప్పుడు మార్చాము ఇదంతా చెప్పింది కదా, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇక్కడ ఆ పాస్వర్డ్ మార్చుకోవడానికి వెల్కమ్ అని చెప్పి చూపించేసింది. ఇక్కడ నేను సో మన మెయిల్ ఐడి చూపించేసింది. అంతకుముందు ఉన్న పాస్వర్డ్ని మనం ఇప్పుడు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్. నేను అంతకుముందు ఉన్న పాస్వర్డ్ని నేను ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తాను. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది 10 క్యారెక్టర్స్ని యాడ్ చేసేసాను. సో ఇప్పుడు చూస్తాను ఎన్ని క్యారెక్టర్స్ ఉందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి జరిపాను, మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేస్తున్నాను. 10 క్యారెక్టర్స్ ఉంది ఇక్కడ. షో పాస్వర్డ్ ఇది మనకి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్
నేను నెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేశాను, పాస్వర్డ్ కీబోర్డ్ హిడెన్. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ వచ్చింది. ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్, web view, password. Choose a strong password and don't reuse it for other accounts. చూజ్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్ అండ్ డోంట్ రీయూజ్ ఫర్ అదర్ అకౌంట్స్. అంటే ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోమంటుంది, ఇంకొక అకౌంట్స్కి క్రియేట్ చేయొద్దని. సో అది చెప్తానే ఉంటుంది. మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈమెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు, పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు కూడా మనం ఏదైనా ఒక ఐడి క్రియేట్ చేసుకుంటున్నామంటే ఈమెయిల్ ఐడి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐడి అనేది సింపుల్గా ఉండాలి. మనం ఈమెయిల్ ఐడి అయితే సింపుల్గా ఎదుటి వాళ్ళకి గుర్తుంచుకునే అట్లుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మనకి మాత్రం తెలిసేటట్టుగా క్రియేట్ చేసుకోవాలి. అది మనం ఎట్లా స్ట్రాంగ్గా పెట్టుకుంటాం అనేది మనకు మాత్రమే తెలిసేటట్టుగా అట్లాంటి మనం పాస్వర్డ్గా క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్లు కానీ, మన ఫోన్ నెంబర్స్ కానీ, మన బైక్ నెంబర్స్ కానీ అట్లా పెట్టుకుంటే ఏంటంటే వెంటనే ఎదుటి వాళ్ళకి తేలిగ్గా ఇంకో వేరే వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా ఇప్పుడు మీకు నేను ఎట్లా పెడుతున్నానో చూపిస్తాను. Learn more. Link. Learn more. Changing your password will sign you out of all your devices. Password. Edit box. New password. Use at least 8 characters. New Not password. Use from at another least site. 8 characters. మళ్ళీ చూద్దాం. Show password. Edit box. New password. Use at least 8 characters. Don't use a password from another site or something too obvious like your pet's name. Learn how to create a strong password. సో చెప్పాను కదా, అదర్ సైట్స్ వేరే సైట్స్ నుంచి వచ్చిన ఇవి సైట్స్ పెట్ నేమ్స్, మనకు కొన్ని పెట్ నేమ్స్ ఉంటాయి, అవి కానీ అట్లా కొన్ని అంటే ఎదుటి వాళ్ళు తెలుసుకునే అంత తేలిగ్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవద్దు అని చెప్తుంది. యూజ్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్, కనీసం 8 లెటర్స్ కానీ 8 ఏవైనా 8 ఉండేటట్టుగా చూసుకోమని చెప్తుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. bullet passwords J to H bullet U I bullet N bullet N bullet A bullet password strength : too short. ఓకే, CHINNA ఇది లెటర్స్లో కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ సింబల్ కీబోర్డ్ పెట్టేసేసి #2 add bullet add password strength : too short 1 bullet pass 9 bullet left parenthesis 9 bullet password strength : strong 7 6 bullet password strength : సో ఇక్కడ నేను ఏం పెట్టానంటే CHINNA @1996 అంటే 1996. సో నేను ఇక్కడ పెట్టిన పాస్వర్డ్ నేను ఇక్కడ అంటే మీకు అర్థం కావడం కోసం ఇదంతా నేను పాస్వర్డ్ కూడా క్లారిటీగా చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. 11 క్యారెక్టర్స్ నేను పెట్టింది, అంటే నేను 11 క్యారెక్టర్స్లో పెట్టుకున్నాను. సో మనం అట్లీస్ట్ 8 పెట్టాలి, 16 దాదాపుగా నేను 11 వచ్చింది. సో అయినా పర్వాలేదు, ఏం కాదు. నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తున్నాను. షో పాస్వర్డ్ ఇది మనం పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇందాట్లాగానే మళ్ళీ ఇందాక చెప్పింది కదా, అట్లాగే చెప్పింది. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్కి స్వైప్ చేస్తే కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అంటే అక్కడ మనం పైన ఎంటర్ చేసాం కదా, దాన్ని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే పైన ఏదైతే ఎంటర్ చేసామో ఇక్కడ కూడా రెండో ఎడిట్ బాక్స్లో కూడా సేమ్ అంతే ఉండాలి. ఏ మాత్రం ఏ ఒక్క లెటర్ మారినా, ఏ ఒక్క సింబల్ మారినా సరే మనకి పాస్వర్డ్ మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు ఆ రెండింటిని మ్యాచ్ అయ్యేటట్టుగా కరెక్ట్గా చూసుకోవాలి. మనం పైన ఏదైతే ఎంటర్ చేసామో అదే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా. Showing password keyboard. Editing password 11 characters. 11 characters. Show password. Show password. Change password. సో ఇక్కడ ఈ చేంజ్ పాస్వర్డ్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే మన పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం. Changing password. Symbol keyboard hidden. Save password to Google. ఓకే, ఆల్రెడీ పాస్వర్డ్ చేంజింగ్ పాస్వర్డ్ అంది. ఆల్రెడీ చేంజింగ్ పాస్వర్డ్ అన్న తర్వాత ఇప్పుడు సేవ్ పాస్వర్డ్ టు గూగుల్, ఇక్కడ గూగుల్లో సేవ్ చేసుకోమంటారా అని చెప్పేసి మనకు వచ్చేసింది. అంటే సక్సెస్ఫుల్గా మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోగలిగాం. అప్పుడు మనం గూగుల్లో సేవ్ చేయమంటారని అడిగింది. మన గూగుల్లో సేవ్ చేయాల్సినంత అవసరం కానీ అదంతా ఏం లేదు. సో నేను దానికోసం అని చెప్పి రైట్ సైడ్ సేవ్ చేస్తాను. ఇక్కడ మనకు అక్కర్లేదు కాబట్టి నో థ్యాంక్స్ అని కొట్టేస్తాను. నేనైతే నాకు అక్కర్లేదు సేవ్ చేసుకోవాల్సినంత అవసరం. సో నో థ్యాంక్స్ దగ్గర నేను డబుల్ క్లిక్ చేస్తాను.
Navigate up button. సో ఇప్పుడు చూద్దాం. Secure Google account. Security checkup. Web view. Password changed successfully. ఓకే, చూశారు కదా ఇక్కడ రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వస్తే పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. సో వచ్చేసింది. ఈ విధంగా మనం పాస్వర్డ్ని మన మొబైల్ నుంచి మన ఈమెయిల్ పాస్వర్డ్ని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీ నోటిఫికేషన్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like the video, please click on like button and share with your friends via social networks. Please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thanks.